మట్టి మట్టి కాదన్నాడు మనుషులన్నో మాట మరువబోకన్నాడు అమర కవి కురగాడ నీవోడో ప్రజల కవితల పాడి చూడాడు సీమ రసనాల సీమర నాయగట్టి పదులు కాద తీసుకున్నారు నోరెత్తి అడగరాదానోడా వారసుడ నీవేర తెలుగోడా ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలోడా గౌమ దొంగ మద్ర తల్లి పొంగి పొరలిన చాలు కామ్యరాసుల పండు దేశాన కూడు గుట్టకు కొదువలేరోయి ఉత్తరాది మొదలు దత్త మండలమంత తెలంగాణ ప్రాంతముతో చెలిమి కలిగించాలి కలిసి మెలిసి నేడు పోవాలో కలిమి బలిని కూర్చుకోవాలో తల్లి ఒక్క కొంచెం జరగరా సార్ అది ఓకే రైట్. జోలపాలెం నుంచి వెంకటరామయ్య గారు దీన్ని రూపకల్పన చేసి తీసుకొచ్చారు. వారిని దీని గురించి చెప్పవలసిందిగా దీని సభ వేములపల్లి వారి కుటుంబాల ఆత్మీయ కలయిక పరిచయ వేదిక B12/1/2017 మీకు అందరికీ కూడా పాంప్లెట్ సర్క్యులేట్ అవుతుందండి. ఒకసారి అందరూ కూడా చూసుకోండి. ఈ రోజున కామ్రేడ్ వేములపల్లి శ్రీకృష్ణ ప్రాంగణం మోపిదేవి వార్పునందు ప్రథమంగా వేములపల్లి వారి ఆత్మీయ కలయిక సమావేశం జరుపుకుంటూ ఇచ్చేసిన వేములపల్లి వారి వంశీకులకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు. వేములపల్లి శ్రీకృష్ణ గారి గురించి 4 మాటలు. అత్యంత ప్రజాదరణ పొందిన చేయెత్తి చేయకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి గలవోడ గీతాన్ని రచించిన కామ్రేడ్ వేములపల్లి శ్రీకృష్ణ రేపల్లె తాలూకాలోని పేతపూడి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో 1917లో జన్మించారు. వారి నాయనమ్మ గారి పుట్టిల్లు జువ్వలపాలెం. హై స్కూల్లో కామ్రేడ్స్ బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, పరందామయ్య, పమిడిముక్కల లక్ష్మణరావు, కంటపనేని వెంకటరత్నములు కామ్రేడ్ శ్రీకృష్ణ సీనియర్లు. గుంటూరులో బ్రాడీపేటలో చదువుతూ కామ్రేడ్స్ పులుపులు శివయ్య మొదలగు వారితో ఏర్పడిన సంబంధాలతో 1938లో పార్టీ సభ్యత్వం పొందారు. చీరాల ILTD కార్మికుల సమ్మె పోరాటంలో పోలీసు కాల్పులు జరిగాయి. సమ్మెలో ఉన్న కార్మికుల సహాయార్థం కన్యాశుల్కం నాటకం ప్రదర్శించి దాని రాబడినంతా కార్మికులకు అందించారు. BA పూర్తి చేసి కొంతకాలం బందర్లో మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేశారు. తరువాత ఉద్యోగం మాని తిరిగి పార్టీ రహస్య యంత్రాంగం నిర్వహణ బాధ్యత చేపట్టారు. 1942-43 కాలంలో సోవియట్పై దాడి చేసిన హిట్లర్ సైన్యాలను మాస్కో వద్ద రెడ్ ఆర్మీ అటకాయించి తిప్పికొడుతున్న రోజుల్లో మాస్కో పొలిమేరలేనా అంటూ కోలాటం పాట, బెంగాల్ కరువుపై బ్రహ్మపట్నం పోదామంటే అనే పాట, కయ్యాలు వీరులపై పాట మొదలైనవి రాశారు. 1948లో కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. విశాలాంధ్ర పత్రిక ప్రధాన సంపాదకుడిగా పెదకాకానిలోని హేమలత టెక్స్టైల్స్ యూనియన్కు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1952లో బాపట్ల నుంచి 1972లో మంగళగిరి నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. శాసనసభలో కమ్యూనిస్టు పక్ష నాయకునిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు. 1964-65లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం సందర్భంగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రైతుల, వ్యవసాయ కార్మికుల, రైతుల సమస్యల తరఫున పోరాడేవారు. మంగళగిరి, బాపట్ల నుండి ప్రాతినిధ్యం వహించిన పాత రేపల్లె తాలూకాతో ఆయన సంబంధాలు కొనసాగినవి. లంక గ్రామాల రైతుల సమస్యల మీద రైతులను హైదరాబాద్ తీసుకువెళ్లి రైతు సమస్యలను పరిష్కరించారు. కామ్రేడ్ శ్రీకృష్ణ 2000లో ఏప్రిల్ 8న హైదరాబాద్లో కన్నుమూశారు. నిస్వార్థంగా నిరాడంబరంగా జీవించిన శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ గారి పేరును ఈ తొలి సమావేశ ప్రాంగణంలో పెట్టిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వేములపల్లి శ్రీకృష్ణ అమర్ రహే, వేములపల్లి శ్రీకృష్ణ అమర్ రహే, వేములపల్లి శ్రీకృష్ణ అమర్ రహే. ముందుగా వివిధ రాష్ట్రాల నుంచి, అట్లాగే మన రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేములపల్లి వారి వంశీకులకు, ముఖ్యంగా ఆడపడుతులకు
నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంత ప్రశాంత వాతావరణంలో జరుపుకోవటం మనకు ఆనందదాయకం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రాంగణంగా వేములపల్లి శ్రీకృష్ణ గారి పేరు పెడుతున్నారన్నప్పుడు నేనుగా అట్లాగే మా వంశీకులుగా మేము చాలా సంతోషించాం. ఎందుకంటే ఆయనకి జోలపాలెం గ్రామంతో అత్యంత సంబంధాలు ఉండే. జోలపాలెంలో మాకు రాజకీయాలు కూడా అంటే ఇక్కడ అప్రస్తుతమైన రాజకీయాలతో మా గ్రామంతో బాగా సంబంధం ఉండేది. మా ఊర్లో చాలా మంది వేములపల్లి సుబ్బారావు గారు, అట్లాగే యార్లగడ్డ బసయ్య గారు, యార్లగడ్డ నంజాత గారు, యార్లగడ్డ సీతారామయ్య గారు, అట్లాగే వేములపల్లి వారితో ఇంకా అనేక సంబంధాలు కొనసాగిన ఆయనకి. అట్లాగే ముఖ్యంగా కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇప్పుడు ఈ సందర్భంగా వస్తారో అనే ఇష్టం మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ మనకి వేదిక మీద పరిచయం చేసుకోవడానికి త్వరగా రాలేదు. ఎవరైనా వారి దూర బంధువులు అయినా సరే ఎవరైనా ఆయన శ్రీకృష్ణ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు వేములపల్లి వెంకటరామయ్య, మా తాతగారి పేరు వేములపల్లి సుబ్బయ్య, అట్లాగే మా నాన్నగారి పేరు కృష్ణారావు. మా తాతగారు అయితే అంటే రాజకీయాలుగా ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలో దివి తాలూకాలో ఒక పార్టీగా అంటే కమ్యూనిస్ట్ పార్టీ శ్రీకృష్ణ గారు కూడా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ఉండి ఆయన తర్వాత సిపిఐలోకి వెళ్ళినా ఎప్పుడైనా పేదల పక్షపాతిగా పేదల తరఫునే పనిచేసేవాళ్ళు. ఆ సందర్భంలో రావిలంగ భూములు కానీ ఇక్కడ జమీందారీ రాజకీయాలు కానీ జమీందారీ భూములు పోరాటం జరిగినాయి. ఆ సందర్భంలో వీళ్ళంతా ప్రధాన పాత్ర పోషించారు. ఆ సందర్భంలో లంక గ్రామాల నుంచి వేములపల్లి వారిగా సంబంధించి కొంతమంది జైళ్ళకు కూడా వెళ్ళారు. ఇక్కడ వేములపల్లి సుబ్బారావు గారు అట్లా మా తాతగారు వేములపల్లి సుబ్బయ్య గారు అయితే డిస్టింగ్గా 3.5 సంవత్సరాలు రాయవలూరు కర్నూలు జైలులో ఉంటుంది జరిగింది. అట్లాగే వేములపల్లి వారు మన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పాంప్లెట్ని మేము మామూలుగా అయితే వెంకటరావు గారు ధన్యవాదాలండి. ఈ పాంప్లెట్ రూపకర్త సప్లై చేసి ఇంకొకసారి చెప్పట్లు. తర్వాత వెంకటరామయ్య గారు చెప్పినట్టు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ వేములపల్లి శ్రీకృష్ణ గారి తాలూకా మా ముత్తాత గారట నాకు ఇప్పుడే చెప్పారండి. ఓకే, మా సూర్యాపేట బీపుగూడెం కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గరికి వస్తే వారిని అందరినీ ఒకసారి పరిచయం వేదిక మీద పిలవడం జరుగుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత సూర్యాపేట బీపుగూడెం అందరూ ఒక దగ్గరికి వస్తే మిమ్మల్ని అందరినీ స్టేజ్ మీదకి పిలవడం జరుగుతుంది. దానికి బిఫోర్ టు దాట్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. మేము కమిటీ ముందు కూర్చున్నప్పుడు మన వేములపల్లి వంశస్థుల్లో వయో వృద్ధులను సన్మానించుకుందామని తీర్మానించుకున్నాం. మనకు తెలిసిన వయోవృద్ధుడు మా నాన్నగారే. మా నాన్నగారు భూషయ్య గారు వరంగల్ అవతల 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. 95 సంవత్సరాలు. వారు జర్నీ చేయలేరు, అందుకని వారిని నేను తీసుకురాలేకపోయాను, మన్నించాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో నాగాయతిప్ప వాస్తవ్యులు వేములపల్లి గోపాలకృష్ణ గారు ఉన్నారు. వారిని మన సాయి కృష్ణ గారు వారి బ్రదర్స్ అందరూ కూడా నూతన వస్త్రాలతో సత్కరించాలని అనుకుంటున్నారు. కాబట్టి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా సాయి వాళ్ళ బ్రదర్స్ ను కోరుతున్నాం. సాయి ఈ లోపం వారు వచ్చేలోపండి శివప్రసాద్ గారు, శివాజీ గారు. నమస్కారం అండి. నా పేరు వేములపల్లి శివప్రసాద్. మాది బేతపూడి గ్రామం. నేను మా తండ్రి గారి పేరు వేములపల్లి పూర్ణచంద్రరావు గారు. ఆయన ఇక్కడ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. మా తాతగారి పేరు వేములపల్లి బసవయ్య గారు. నాకు బ్రదర్ ఉన్నారు, 3 సిస్టర్స్. ఈ బేతపూడిలో మేము దగ్గర ఒక 50 సంవత్సరాల నుంచి నేను లేను. కొత్తగా ఈ ఊరు మళ్ళీ ఒక సంవత్సరం నుంచి రావడం కోరేటాం. ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం నాకు చాలా అదృష్టాన్ని కోరిక, సంతోషంగా ఉంది. మేము హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో మాకు ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ ఉంది, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. దాంట్లో దగ్గర 600 మంది పనిచేస్తారు. మనవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన తరఫు ఇక్కడ వీలున్న వాళ్ళకి సాయం చేస్తూ వచ్చాం. ఈ కలయిక ఎంతో ఆనందం కలిగిస్తుందని చెప్తూ థ్యాంక్స్ చెప్తూ నమస్కారం.
అమ్మ మీరు కొంచెం పక్కన జరగాలి. అమ్మ, కొంచెం కొంచెం తీసుకొని ఇంటికి జరుగు. కొనసాగించాలి. ఎందుకంటే ఆ తరం నుంచి నేటి వరకు అన్నీ కూడా మనం అందజేస్తూ ఉండాలి. అందులో భాగంగా ఈ సన్మాన కార్యక్రమం. తర్వాత పురోవృత్తులుగా పేర్కొంటూ ఆయనకి మన వేములపల్లి వంశస్థుల తరఫున ఒక చిన్న సత్కారం పంపించదలుచున్నాం. దాన్ని వేములపల్లి వెంకటేశ్వరరావు గారు వారసులుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఇది మన తెలిసిన పెద్దలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు జనతా కోటేశ్వరరావు అనే జనతా స్టూడియో హైదరాబాద్ ఉండేవారు. అట్లాగే ఇంకా బీబీగూడెం ఫ్యామిలీ అందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. బీబీగూడెం నా కుటుంబం అండి. ఇప్పుడు ఒక్కొక్కరు పరిచయం అంటే టైం పడుతుందండి. బీబీగూడెం నుంచి ఒక 20 కుటుంబాలు వారందరూ సమూహంగా వచ్చారు. మన వేములపల్లి సోదరులు వారందరూ ఒకేసారి పరిచయం అండి. అట్లాగే అంతా చప్పట్లు కొడుతూ ఆహ్వానించాలండి వారిని వేదిక మీదకి. చప్పట్లు. సోదరులకు కూడా సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది తదుపరి నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం బీబీ సభకు నమస్కారం. బ్రీఫ్గా వెనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేసి లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను. ఇప్పుడు పైకి వచ్చే వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు. అంటే మనమందరం కుటుంబ సభ్యులమే. మా బీబీగూడెం కుటుంబ సభ్యులు. మా పూర్వీకులు వచ్చేసి బేతపూడి గ్రామం మేము ఎప్పుడు చూడలేదు, వెళ్ళడం జరిగింది. అందరినీ వేదిక మీద త్వరగా రావాలండి, టైం లేదు. ప్లీజ్ బీబీగూడెంతో కనెక్షన్లు ఉన్న ప్రతి ఒక్కరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నప్పటి నుంచి మా ముత్తాతలు సూర్యాపేట దగ్గర భీమగూడెం షిఫ్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా మా తాతలు 7 వారి యొక్క ప్రోజని ఇదంతాను. అవునండి. బాబాయ్ అవుతారు. ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు. ఓన్లీ 2 minutes. ఈ మనగడ తీస్తాను. మేము వేములపల్లి వారి అని చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. కారణం ఏంటంటే ఇది వేములపల్లి వారి ఆత్మీయ సదస్సు. ఇంకొక గౌరవమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బేతపూడి అంటున్నారు. అదే బేతపూడి నుంచి మా తాతగారు వెళ్ళటం అనేది మీకందరికీ చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాను. అయితే బేతపూడిలో ఇప్పటి వరకు ఎంతో అనుకున్నారు ఏంటి అనేది మాత్రం వాటికి మాకు మాత్రం తెలియదు. మా హిస్టరీ ప్రకారం మా తాతగారు ఇప్పుడు నాకు 77వ సంవత్సరం అండి. నేను 5వ జనరేషను. అంటే నాకంటే ముందు నలుగురు సూర్యాపేట పట్టణానికి 3 కిలోమీటర్ల దూరం ఖమ్మం రోడ్లో ఉంటుంది వీపీగూడెం అనే విలేజ్. ఆ విలేజ్ లో సెటిల్ అయిపోయి 2 గ్రామాలు మన వేములపల్లి వారి కిందనే పూర్తి ఆస్తిపాస్తులన్నీ మన కిందనే ఉన్నాయి. అయితే నాగయ్య గారు అనేవారు బేతపూడి నుంచి బయలుదేరి వచ్చారు. వారి కుమారుడు రామకృష్ణయ్య గారి కుమారులు 3 కుమారులు, పాపయ్య గారు, రామయ్య గారు, లక్ష్మయ్య గారు. పాపయ్య గారు బీబీగూడ గ్రామంలో సెటిల్ అయిపోయారు. లక్ష్మయ్య గారు, రామయ్య గారు పక్క గ్రామం అయినటువంటి ముట్టికమ్మంపాడు అనే గ్రామంలో సెటిల్ అయ్యారు. ఆ పాపయ్య గారికి 7 కుమారులు. ఆ 7 కుమారులకి 20 మంది ఆడపిల్లలు, 24 మంది మగపిల్లలండి. ఆ 20 మంది మగపిల్లలు, 24 మంది ఆడపిల్లలు కలిపి వాళ్ళ సంతానం 500 మంది అండి. అట్లాగే 2వ జనరేషన్లో 2వ పక్క ఊర్లోకి వెళ్ళినటువంటి యొక్క రామయ్య గారి పిల్లలు, లక్ష్మయ్య గారి పిల్లలు కూడా ఇదే స్టేజ్ మీద అందరం కలిసి ఉన్నాము. అది మీకు తెలియపరచడానికి చాలా చాలా సంతోషిస్తున్నాను. ఇంకొకటంటే ఇక్కడ చాలా మందికి తెలియని విషయాలు ఉండొచ్చు. మద్రాసు రాష్ట్రం నుంచి
ఆంధ్ర రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు గారి దయ వల్ల విడిపోయినప్పుడు ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు వారు రాజ్యం వెళ్తారని అనుమానం వచ్చినప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్కే పాటిల్ గారిని, మా నాన్నగారైనటువంటి వేములపల్లి భాస్కర్రావు గారిని రేపల్లె కూచినపూడి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించి ఈ 2 నియోజకవర్గాలు కాంగ్రెస్ వారికి గెలిచేటట్టు చూడమంటే వేములపల్లి వారి మాట నిలబెట్టి ఆనాడు ఎడం చెన్నయ్య గారు అనగాని భగవంతరావు గారిని గెలిపించిన బాధ్యత వేములపల్లి వారి తరఫున తెలియజేస్తున్నాను. అట్లాగే నాన్నగారు తెలుగు రాజకీయాల్లో ఉన్న తెలంగాణ రాజకీయాల్లో మా పెదనాన్నగారు వకీల్ గారు ఉండేవారు, ఇంకో పెదనాన్నగారు మున్సబ్ గారు కన్నం గారు ఉండేవారు. అట్లాగే పక్క గ్రామంలో కూడా గ్రామం అంతా మన అందరిలోనే ఉండేది. పిల్లలందరూ కూడా ఈనాడు ఈ 500 మంది ఉన్నారు అంటే వివిధ వృత్తుల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో సెటిల్ అయిపోయి అందరూ కూడా భగవంతుడి ఆశీస్సుతోటి, వేములపల్లి వారి ఆశీస్సుతోటి సలక్షణంగా ఉన్నామని తెలియజేయడానికి మీకందరికీ. అలాగే వేములపల్లి భాస్కర్రావు గారు అన్నదమ్ములు 7గురిలో 7వ ఆయన. ఆనాడు ఇక్కడ గెలిపించడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1952 సంవత్సరంలో నల్లగొండ జిల్లా నుంచి నల్లగొండ ఎంపీగా పోటీ చేశారు. 1957 సంవత్సరంలో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ కమ్యూనిస్టుల రాజ్యం కాబట్టి అక్కడ నల్లగొండ జిల్లా కాంగ్రెస్గా ఈయన పోటీ చేసి ఓడిపోవటం అనేది జరిగింది. మా అన్నదమ్ముల ఎవరం కూడా రాజకీయాలు లేవు, కానీ మేమందరం కూడా వివిధ వృత్తుల్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇవాళకి కూడా మా గ్రామం కానీ మేము కానీ మైన్స్లో ఉన్నారు. తర్వాత మా అన్నయ్య పిల్లలు వాళ్ళు కొంతమంది గ్రానైట్స్లో ఉన్నారు, కొంతమంది విజయవాడలో సెటిల్ అయ్యారు, రకరకాలుగా సెటిల్ అయ్యారు. మా 4వ పెదనాన్నగారి 2వ అన్నయ్య కుమారుడు వెంకటేశ్వరరావు. ఇది మా కుటుంబ విషయం అండి. అలాగే 19